ఈరోజు మనం ఇంటరప్ట్ అంటే ఏంటి, ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటే ఏంటి, ఇంటరప్ట్ వెక్టర్ టేబుల్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. పర్టికులర్ లెసన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ ఒక క్వశ్చన్ చదువుకుంటే మీకు మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా ఈ ఇంటరప్ట్ల గురించి, ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ గురించి, ఇంటరప్ట్ వెక్టర్ టేబుల్ గురించి వినండి. మనకి జనరల్గా మైక్రో ప్రాసెసర్కి అలాగే హార్డ్వేర్ డివైసెస్ అయినటువంటి కీబోర్డ్కి కానీ, ప్రింటర్కి కానీ, లేకపోతే అవుట్పుట్ డివైసెస్ కానీ ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఎప్పుడూ కూడా కీబోర్డ్ నుంచి మైక్రో ప్రాసెసర్కి, అలాగే మైక్రో ప్రాసెసర్ నుంచి అవుట్పుట్ డివైసెస్కి ఇట్లాగా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇది మనకు తెలుసు. ఇలా డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలని అంటే మనకి సర్వీస్ చేయడానికి ఒక రిక్వెస్ట్ని మనం సెండ్ చేయాలి. ఇప్పుడు కీబోర్డు మైక్రో ప్రాసెసర్తో అనుసంధానం అయ్యి కనెక్ట్ అయిన తర్వాత మనకి సర్వీస్ చేయాలంటే మనం ముందు రిక్వెస్ట్ని పంపాలి. ఆ రిక్వెస్ట్ని మనం ఇంటరప్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఆ రిక్వెస్ట్ని మనం ఇంటరప్ట్ అని అంటాం. అంటే మనకు సర్వీస్ చేయబడేది ఇంటరప్ట్ అనమాట. ఓకే, మనకి సబ్సీక్వెంట్గా పంపించే సిగ్నల్ని అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ అంటారు. సో 8086లో మనకి డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి పర్టికులర్గా హార్డ్వేర్ డివైసెస్ నుంచి మైక్రో ప్రాసెసర్కి డివైసెస్ సర్వీస్ చేయడానికి ఇంటరప్ట్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ ఇంటరప్ట్స్లో 2 రకాల పద్ధతులు ఉపయోగిస్తారు. ఏంటంటే పోల్డ్ మెథడ్, 2 ఇంటరప్ట్ మెథడ్. పోల్డ్ మెథడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను 3 రకాల డివైసెస్ కనెక్ట్ చేశాను. 3 రకాల డివైసెస్లో ఒకటి కీబోర్డు, ఒకటి ప్రింటర్, ఒకటి మౌస్ అని అనుకోండి. సో మౌస్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మౌస్ ఎన్నో నెంబర్ అంటే 3rd నెంబర్. సో పోల్డ్ మెథడ్లో ఫస్ట్ నెంబర్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ నెంబర్ అంటే కీబోర్డ్ చెక్ చేసుకుంటుంది, కీబోర్డ్ నుంచి రిక్వెస్ట్లు ఏమి రాలేదు, ఓకే. సెకండ్ ప్రింటర్ని చెక్ చేసుకుంటుంది, రిక్వెస్ట్లు రాలేదు, ఓకే. థర్డ్ చెక్ చేసుకుంటుంది. సో థర్డ్ రావడానికి 1 or 2 రిక్వెస్ట్ని వెరిఫై చేసుకున్నంత వరకు కూడా ఆగాల్సి వచ్చింది. ఆగిన తర్వాత థర్డ్ వచ్చింది, ఓకే. సో ఈ విధంగా మళ్ళీ 2 రావాలనుకోండి, 3 అయిపోయిన తర్వాత 1 or 2 చెక్ చేసుకుని వస్తాం. అంటే ఏమవుతుంది, ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి వరుసగా. మనకి ఎప్పుడైతే మనం అనుకుంటున్న డివైస్ రిక్వెస్ట్ వచ్చిందో అప్పటి వరకు వెయిట్ చేయాలి. దీన్ని పోల్డ్ మెథడ్ అంటారు అనమాట. అంటే ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్లో ఎవ్రీ క్లాక్ సైకిల్ జనరేట్ అవుతున్నప్పుడల్లా ఇంటరప్ట్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. చెక్ చేసుకుని ఈ ఇంటరప్ట్ అయితే కనుక కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ దానికి వెళ్తుంది. సో దీన్ని పోల్డ్ మెథడ్ అంటారు. ఇంటరప్ట్ మెథడ్లో అలా కాదు. ఇంటరప్ట్ మెథడ్లో డైరెక్ట్గా 3ని కనెక్ట్ చేయాలనుకోండి, 3కి సంబంధించి ఒక వెక్టర్ అడ్రస్, మైక్రో ప్రాసెసర్ ఒక వెక్టర్ అడ్రస్ని ఇస్తుంది. మౌస్ని కనెక్ట్ చేయాలనుకోండి మైక్రో ప్రాసెసర్కి, మైక్రో ప్రాసెసర్ ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి దానికి ఒక సబ్సీక్వెంట్గా దీనికి రిలేటెడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక వెక్టర్ అడ్రస్ని ఇస్తుంది. దాన్నే ఇంటరప్ట్ వెక్టర్ అడ్రస్ అంటారు. దీన్ని ఒక టేబుల్లో, అంటే ఒక మెమరీ ప్లేస్లో దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తారనమాట. ఓకే, ఒక ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ని మనకి 00 నుంచి 3FFH వరకు స్టోర్ చేస్తారు అనమాట. దాన్ని ఇంటరప్ట్ వెక్టర్ టేబుల్ అంటారు. ఇది ప్రాసెస్. సో బేసిక్గా ఇంటరప్ట్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఈవెంట్ లేదా సిగ్నల్, నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ రన్ అవుతాయి. అంటే ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు క్లాక్ సైకిల్స్ వస్తాయి. ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు లాస్ట్ క్లాక్ పల్స్ వచ్చేటప్పటికి ఇంటరప్ట్స్ ఏమైనా కనెక్ట్ అయినాయా లేదా అనేది 8086 చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇంటరప్ట్ అంటే ఏంటంటే, ఎన్ ఈవెంట్ ఆర్ సిగ్నల్ which diverts the main program execution to carry out a special task referred as interrupt. అంటే ఏంటంటే, ఇది మెయిన్ ప్రోగ్రామ్. ఈ మెయిన్ ప్రోగ్రామ్లో ఇలా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు సడన్గా ఇంటరప్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఇది వెంటనే ఈ మెయిన్ ప్రోగ్రామ్ని సస్పెండ్ చేసి సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ కాల్ 3000 అని అనుకోండి, 3000 అనే అడ్రస్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎగ్జిక్యూట్ అయినప్పుడు దీన్ని సబ్ ప్రోగ్రామ్ అంటారు, లేదా సబ్ రొటీన్ అంటారు, లేదా ప్రొసీజర్ అంటారు, లేదా ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటారు. సో ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఇది వేరే ప్రోగ్రామ్కి వెళ్ళి సర్వీస్ చేస్తుంది కాబట్టి దాన్ని ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటారు. ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇంటరప్ట్ రిటర్న్ అంటారు. ఎందుకంటే ఇంటరప్ట్ ద్వారా సబ్ ప్రోగ్రామ్ సర్వీస్ చేయడానికి వచ్చింది కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంటరప్ట్ రిటర్న్ అంటారు. ఓకే, సో ఇంటరప్ట్ రిటర్న్ అనేది సబ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు రాయాలి. ఒకవేళ కొన్ని దాంట్లో రెట్ అని ఉంటుంది. రెట్ ఎప్పుడు రాయాలని అంటే, మెయిన్ ప్రోగ్రామ్లో ఉంటూ ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయింది అనుకో. సపోజ్ ఇది 2020 అనుకోండి, 2020 ఇదే మెయిన్ ప్రోగ్రామ్ 2020కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ రిటర్న్ రాయొచ్చు. అప్పుడు ఈ రిటర్న్ ఇక్కడికి వస్తుంది. ఓకే, సేమ్ ప్రోగ్రామ్లో జంప్ అయినప్పుడు రిటర్న్ వాడుకోవచ్చు. ఇంటరప్ట్ ద్వారా సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళి రిటర్న్ అవ్వాలంటే ఐరెట్ వాడచ్చు. ఓకే, దీన్ని బట్టి నీకు ఏం అర్థమైందంటే, ఏ స్పెషల్ రొటీన్ ఆర్ సబ్ రొటీన్, నథింగ్ బట్ సబ్ ప్రోగ్రామ్, నథింగ్ బట్
ప్రొసీజర్ లేదా ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. సబ్ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ టు సర్వీస్ అండ్ ఇంటరప్ట్. ఓకే, ఈ ఇంటరప్ట్ వచ్చినప్పుడు దీన్ని సర్వీస్ చేయడానికి సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళింది కాబట్టి దీన్ని ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటారు. ఓకే, ఇది ఇంటరప్ట్ గురించి. మనకి ఇంటరప్ట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే, ఒకటి హార్డ్వేర్ ఇంటరప్ట్, రెండు సాఫ్ట్వేర్ ఇంటరప్ట్. హార్డ్వేర్ ఇంటరప్ట్ అంటే INTR NMI. సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ అంటే INT-N. N అంటే 0 నుంచి 255 వరకు ఇస్తారనమాట. సో INT అనేది ఒక బైటు ఆప్ కోడ్, N అనేది టైప్ నెంబర్ అంటే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఇలా అనమాట. ఓకే, సో హార్డ్వేర్ ఇంటరప్ట్ INTR NMI, సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ INT-N. అలాగే సెకండ్ ఏంటంటే వెక్టర్డ్ అండ్ నాన్ వెక్టర్డ్ ఇంటరప్ట్. వెక్టర్డ్ ఇంటరప్ట్ అంటే ఏ అడ్రస్కి జంప్ అవ్వాలనేది ప్రీ డిఫైన్డ్గా మ్యానుఫ్యాక్చరర్ జంప్ చేసేస్తాడు, మ్యానుఫ్యాక్చరర్ డిసైడ్ చేస్తారు. అంటే ఇది బ్రాంచింగ్ ఇన్స్ట్రక్షన్స్లో ఒక పార్ట్ అనమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏ అడ్రస్కి బ్రాంచ్ అవ్వాలి అనేది ప్రీ డిఫైన్డ్గా రాసి ఉంటుంది అనమాట. ఆటోమేటికలీ ఇట్ బ్రాంచెస్ ద లొకేషన్ బై ద మ్యానుఫ్యాక్చరర్. ఆటోమేటిక్ బ్రాంచింగ్ టు వెక్టర్ అడ్రస్ బై మ్యానుఫ్యాక్చరర్. ఓకే, ఆటోమేటిక్గా జరిగిపోద్ది అనమాట. సో నాన్ వెక్టర్ అడ్రస్ అంటే మనం ఇచ్చే వెక్టర్ అడ్రస్ అనమాట. వెన్ ఎవర్ ఇంటరప్ట్ జనరేటెడ్ టు సర్వీస్ అండ్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్, అడ్రస్ షుడ్ బి స్పెసిఫైడ్. అడ్రస్ మనం స్పెసిఫై చేయాలి, అంటే ఏ ఇంటరప్ట్కి మనం సర్వీస్ చేస్తాం అనేది. ఓకే, ఇక్కడ కాల్ 3000 అని రాశాను, అంటే 3000కి వెళ్ళి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్తున్నాను, అంటే మనం స్పెసిఫై చేస్తున్నాం అడ్రస్ని. సో అడ్రస్ని స్పెసిఫై చేస్తే దాన్ని నాన్ వెక్టర్డ్ ఇంటరప్ట్ అంటారు. వెక్టర్ని మనం అడ్రస్ని స్పెసిఫై చేయకుండా ఆటోమేటిక్గా అడ్రస్ని అది డీకోడ్ చేసుకుందంటే అది వెక్టర్డ్ ఇంటరప్ట్ అంటారు. అలాగే థర్డ్ మాస్కబుల్ అండ్ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే ఏంటంటే, సపోజ్ INTR ఉంది, INTR అనే ఇంటరప్ట్, సపోజ్ ఇది 8086 మైక్రోప్రాసెసర్ INTR అనేది ఉంది. ఈ INTR పిన్కి మనం సిగ్నల్ ఏదైనా కనెక్ట్ చేసామనుకుందాం. ఇలా కనెక్ట్ చేసినప్పుడు లోపల ఇంటరప్ట్ ఫ్లాగ్ అనే ఒక పిన్ కూడా ఉంటుంది. INTR పిన్ ఎప్పుడైతే 1 అయిందో ఇంటరప్ట్ ఫ్లాగ్ కూడా 1 అవుతుంది. ఇలా 1 అయినప్పుడు INTR అనేది యాక్టివేట్ అయినట్టు. ఓకే, మాస్కబుల్ ఇంటరప్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా INTR పిన్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో సబ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది క్లియర్ అయిపోతుంది. అప్పుడు INTR పిన్ అనేది కూడా క్లియర్ అయిపోతుంది. ఇలా క్లియర్ అయిపోవడం అనేది ఏంటంటే మాస్కబుల్. ఈ ఎగ్జిక్యూషన్ అయ్యే వరకు కూడా ఇంకో ఇంటరప్ట్ని తీసుకోదు. ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే అప్పుడు INTR 1 అవుతుంది. అప్పటి వరకు కూడా IF 0 అవుతుంది, INTR కూడా 0 అవుతుంది. దీన్ని మాస్కబుల్ ఇంటరప్ట్ అంటారు. నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్లోకి NMI వస్తుంది. అంటే ఇక్కడ మనం INTR పిన్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. దాన్నే మనం మాస్కబుల్ అంటారు. నాన్ మాస్కబుల్లో యాక్సెప్టే చేయాలి, రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు. అంటే పవర్ ఫెయిల్యూర్స్ ఏదైనా వచ్చినప్పుడు, కంప్యూటర్ యూజ్ చేస్తున్నప్పుడు లాస్ట్లో పవర్ డెడ్ అవుతున్నప్పుడు, పవర్ ఫెయిల్యూర్స్ ఏదైనా వచ్చినప్పుడు, క్రిటికల్ బ్యాటరీ కండిషన్స్ ఎలా వచ్చినప్పుడు ప్రోగ్రామ్ జరుగుతున్న డేటా అంతా కూడా సేవ్ చేసుకోవడానికి ఈ స్పెషల్ అర్జెంట్ ఇన్స్ట్రక్షన్స్ NMI లాంటివి ఉపయోగపడతాయి అనమాట. NMI అంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. ఇది ఈ మెయిన్ ప్రోగ్రామ్ సస్పెండ్ అయిపోవాలి, సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళి అటెండ్ అయిపోవాలి కంపల్సరీ అనుకుంటున్నప్పుడు ఈ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ తీసుకుంటారు. ఇది షుడ్ బి యాక్సెప్టబుల్ అనమాట. యాక్సెప్టబుల్ బై సిగ్నల్, ఈవెంట్ ఆర్ సిగ్నల్. ఇది మాస్కబుల్ అండ్ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. ఇప్పుడు మనకి ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో మనకి ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటే లోపల ప్రాసెసర్ ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటే సబ్ ప్రోగ్రామ్కి ఎట్లా వెళ్తుంది, ఏమేమి కండిషన్స్ చెక్ చేసుకుంటుంది, అసలు ఇంటరప్ట్ స్కీమ్ ఏంటి, అలాగే సర్వీస్ ఎలా చేస్తుంది. 8086 ఇంటరప్ట్ వచ్చినప్పుడు 8086 ద్వారా ఇంటరప్ట్ సర్వీస్ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్ ప్రోగ్రామ్ ఇది అనుకుందాం. మెయిన్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా రాస్తూ ఉంటాం. ఇది 2000 దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. 2000 దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు సడన్గా ఇంటరప్ట్ వచ్చింది అనుకుందాం. ఈ ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ మెయిన్ ప్రోగ్రామ్ని ఇది సస్పెండ్ చేసి సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. దీన్ని సబ్ ప్రోగ్రామ్ అంటారు, లేదా ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అని కూడా అంటారు, లేదా ప్రొసీజర్ అని కూడా అంటారు, లేదా సబ్ రొటీన్ అని కూడా అంటారు. దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సబ్ ప్రోగ్రాము సపోజ్ 3000 అనుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి అంతా అటెండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంటరప్ట్ రిటర్న్ అని ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో అప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇది ఇంతకుముందు ఎక్కడ ఆపేసింది అనుకుందాం, 2009 దగ్గర ఆపేసింది అనుకుందాం. సో 2010 నుంచి మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఇది మెయిన్ ఇష్యూ. మెయిన్ ప్రోగ్రామ్ ఏదైనా ఇంటరప్ట్ వచ్చినప్పుడు సస్పెండ్ అయ్యి దీని యొక్క డేటా అంతా ఒక చోట సేవ్ చేసుకుని స్టాక్లో, ఆ తర్వాత సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టాక్లోంచి మళ్ళీ తెచ్చుకుని డేటాని
మళ్ళీ ఇక్కడ నుంచి మెయిన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. మీరు రాసేటప్పుడు ఇలా రాయాలి. మనకి ఇక్కడ ఇంటరప్ట్ వచ్చిందని అనుకున్నాం కదా ఇంతకుముందు. ఇంటరప్ట్ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన 2009 అనేది ఏంటంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ కోడ్ సెగ్మెంట్. కోడ్ సెగ్మెంట్ ఇక్కడ 2000తో స్టార్ట్ అయింది. ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి చెప్పేది, అంతే కదా. ఇన్స్ట్రక్షన్ పాయింటర్ టెల్స్ అస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఫెచ్డ్. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి 2010. ఓకే, సో ఇప్పుడు కోడ్ సెగ్మెంట్ ఏమో 2000, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమో 2010. ఓకే, సో మనకి ఇక్కడ ఇంటరప్ట్ వచ్చింది అనుకుందాం. ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ని సస్పెండ్ చేసి దీని యొక్క ఇన్ఫర్మేషన్ని స్టాక్లో దాచుకోవాలి. దాచుకుని సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళి ఇదంతా కంప్లీట్ అయిపోయినప్పుడు, అంటే ఐరెట్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో ఆ తర్వాత ఈ సబ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యి వెంటనే మళ్ళీ ఎక్కడ ఆపేసాం అక్కడి నుంచి కంటిన్యూ స్టార్ట్ అవ్వాలి, ప్రోగ్రామ్ ఫైనల్గా ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆపాం కాబట్టి 2009 దగ్గర, ఈ 2009 దగ్గర మనకి ఇది 2000 అనేది కోడ్ సెగ్మెంట్. 2010 అంటే 10 అనే డిస్ప్లేస్మెంట్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ చెప్తుంది. ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఏం చెప్తుంది? ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఏం చెప్తుంది? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అది చెప్తుంది. సో ఇప్పుడు స్టాక్లో మెయిన్ ప్రోగ్రామ్ సస్పెండ్ అయినప్పుడు డేటాని మనకి స్టాక్లో దాచుకోవాలి. స్టాక్లో దాచుకోవాలంటే ఏమేమి దాచుకుంటుంది స్టాక్లో అంటే, ఇది 2000 అనుకుందాం, ఇది 2000 అవుతుంది, ఇది 2000 అవుతుంది, CDEF 2000 అవుతుంది, 2000 అవుతుంది, ఇలా అవుతుంది. సో ఇప్పుడు స్టాక్లోకి ఏం దాచుకుంటుంది అంటే ముందు ఫ్లాగ్ రిజిస్టర్ వాల్యూ దాచుకుంటుంది. సో ఫ్లాగ్ రిజిస్టర్ లోవర్ బైట్, ఫ్లాగ్ రిజిస్టర్ లోవర్ బైట్, అలాగే ఫ్లాగ్ రిజిస్టర్ హైయర్ బైట్. అట్ ద సేమ్ టైం కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ లోవర్ బైట్, కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ హైయర్ బైట్ దాచుకుంటుంది. అట్లాగే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ లోవర్ బైట్, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ హైయర్ బైట్ దాచుకుంటుంది. సో ఇప్పుడు ఇది స్టాక్లో దాచుకుంటుంది. ఎప్పుడైతే ఈ స్టాక్లో దాచుకుంది కదా, అంటే మెయిన్ ప్రోగ్రామ్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ఇక్కడ దాచుకుంది, స్టాక్లో దాచుకుంది. ఇప్పుడు స్టాక్ చూడండి, ఎఫ్ నుంచి ఈ నుంచి డి కంటే స్టాక్ సెగ్మెంట్ ఈజ్ డిక్రిమెంటెడ్ బై 2. సో స్టాక్ పాయింటర్ ఈజ్ డిక్రిమెంటెడ్ బై 2 అండ్ పుషెస్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఫ్లాగ్ రిజిస్టర్ అంటు ద స్టాక్. సో స్టాక్లో ఫ్లాగ్ రిజిస్టర్ కంటెంట్స్ సేవ్ చేసుకుంది కాబట్టి స్టాక్ పాయింటర్ ఈజ్ డిక్రిమెంటెడ్ బై 2. సో దీన్ని స్టాక్ టాప్ అంటారు. ఇక్కడ ఈ XX అనేది ఏంటంటే స్టాక్ టాప్ వాల్యూ అనమాట. 2000 అనేది స్టాక్ టాప్. సో ఇప్పుడు ఎఫ్ నుంచి డీకి మారింది కాబట్టి స్టాక్ పాయింటర్ అనేది 2 వాల్యూ డిక్రిమెంట్ అయింది. డిక్రిమెంట్ అయిన తర్వాత ఏం జరిగింది, ఫ్లాగ్ రిజిస్టర్ వాల్యూ పుష్ అయింది, ఫ్లాగ్ రిజిస్టర్ జరిగింది. అలాగే ఇలా జరిగిన తర్వాత ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది కూడా 0 అవ్వాలి. ఎందుకని, సబ్ రొటీన్కి వెళ్ళిపోతున్నప్పుడు ఏ ఇంటరప్ట్ వచ్చినా తీసుకోకూడదు, సో 0 అయిపోవాలి. సో మాస్కబుల్ INTR అనేది మాస్కబుల్ కాబట్టి IF అనేది కూడా 0 అవ్వాలి. ఇంటరప్ట్ ఫ్లాగ్ 0 అయిపోయిందంటే INTR కూడా 0 అయిపోద్ది. సబ్సిక్వెంట్గా ట్రాప్ ఫ్లాగ్ అనేది కూడా 0 అయిపోవాలి. నెక్స్ట్ స్టాక్ పాయింట్ అగైన్ డిక్రిమెంటెడ్ బై 2 అండ్ సేవ్ ద వాల్యూ అంటు ద స్టాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోడ్ సెగ్మెంట్. సో కోడ్ సెగ్మెంట్ వాల్యూ లోవర్ బైట్ హైయర్ బైట్ సేవ్ చేసుకుంది. సో పుష్ CS వాల్యూ కూడా స్టాక్లో దాచేసుకుంది. ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ కూడా డిక్రిమెంటెడ్ బై అగైన్ 2 అండ్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ కూడా దాచేసుకుంది. సో ఇన్స్ట్రక్షన్ పాయింటర్ దాచేసుకుంది. సో స్టాక్ పాయింటర్ కోడ్ సెగ్మెంట్ వాల్యూ స్టాక్లో దాచుకుంది, అలాగే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ కూడా స్టాక్లో దాచుకుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక సెగ్మెంట్ నుంచి ఇంకొక సెగ్మెంట్కి కానీ లేకపోతే ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి కానీ ఫార్గా జంప్ అవుతున్నట్టు, ఇది ఇండైరెక్ట్ ఫార్ జంప్ అనమాట. సో సబ్ రొటీన్ అంటే సబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం, ఇదేమో 2000 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇదేమో 3000 దగ్గర స్టార్ట్ అవుతుంది, అంటే న్యూ CS వచ్చింది ఇక్కడ. అలాగే ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇది 3010 అనుకోండి, న్యూ IP కూడా వచ్చినట్టు. ఇండైరెక్ట్ ఫార్ జంప్లో సబ్ రొటీన్కి న్యూ CS న్యూ IP వాల్యూస్ వచ్చినాయి. ఈ న్యూ CS న్యూ IP వాల్యూస్ ISR అడ్రస్ అనేది డిటర్మైన్ చేస్తుంది అనమాట. అంటే సబ్ ప్రోగ్రామ్ యొక్క అడ్రస్ని డిటర్మైన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సబ్ ప్రోగ్రామ్ అనేది ఇంటరప్ట్ ద్వారా సర్వీస్ అయిపోయింది. ప్రాసెసర్ ఎగ్జిక్యూట్స్ ద ISR టు సర్వీస్ ది ఇంటరప్ట్ అయిపోయింది. తర్వాత ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ టెర్మినేటెడ్ బై ఐరెట్తో ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అనేది స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోయినప్పుడు ఏం జరగాలి, ముందు IP ఇన్స్ట్రక్షన్ పాయింటర్ లోవర్ బైట్ హైయర్ బైట్ని పాపప్ చేయాలి. పుష్ అంటే లోపల తోయడం, పాప్ అంటే బయటకు రిట్రీవ్ చేయడం. సో ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ బయట తీసుకొస్తాం, స్టాక్ పాయింటర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 2. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ని బయట తీసుకొస్తాం, తర్వాత ఫ్లాగ్ రిజిస్టర్ని బయట తీసుకొస్తాం.
సో ఇలాగా ఇన్స్ట్రక్షన్ పాయింటర్ని, కోడ్ సెగ్మెంట్ని, ఫ్లాగ్ రిజిస్టర్ వాల్యూస్ని మనం పాప్ ఆఫ్ చేస్తాం బై ఇంక్రిమెంటింగ్ ది 2 వాల్యూ. అప్పుడు దీని యొక్క స్టేటస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మనకి రిట్రీవ్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ వాల్యూ నుంచి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అనేది మనకి జరుగుతుంది. సో దీన్ని మీరు ఒక పిక్చరల్ డయాగ్రామ్ కింద మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఇది వినండి, ఇది చూడండి. సో మనకి మెయిన్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది, ఇక్కడ ఇంటరప్ట్ అనేది వచ్చింది. ఇలా ఇంటరప్ట్ వచ్చినప్పుడు స్టాక్లోకి ఏమేమి దాచుకుంటుందంటే పుష్ ఫ్లాగ్స్, అలాగే ఇంటరప్ట్ ఫ్లాగ్ ఐఎఫ్ని 0 చేయాలి, అలాగే ట్రాప్ ఫ్లాగ్ని కూడా 0 చేయాలి, అలాగే కోడ్ సెగ్మెంట్ వాల్యూని కూడా దాచుకోవాలి, అలాగే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ కూడా దాచుకోవాలి, అలాగే ఐఎస్ఆర్ అడ్రస్ని ఫెచ్ చేసుకోవాలి. ఐఎస్ఆర్ అడ్రస్ కొత్త అడ్రస్. సో ఫెచ్ అయిపోయిన తర్వాత అది ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రిజిస్టర్స్ అనేవి అక్కడ సబ్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. సో ఇక్కడేమో పుష్ ఆపరేషన్ జరుగుతాయి, పుష్ రిజిస్టర్స్ జరుగుతుంది. ఆ తర్వాత సబ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఐరట్ అనే ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు పాపింగ్ జరుగుతుంది. ఈ పాప్లో ఏం జరుగుతుంది, పాప్ ఫ్లాగ్ రిజిస్టర్ బయటకు వస్తుంది, అలాగే పాప్ ఇంటరప్ట్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ బయటకు వస్తుంది, పాప్ కోడ్ సెగ్మెంట్ బయటకు వస్తుంది, పాప్ ఫ్లాగ్ రిజిస్టర్ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇది ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది, ఇది అప్పుడు ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి డయాగ్రామ్ చూపిస్తారు యాక్చువల్గా. ఓకే, సో మెయిన్ ప్రోగ్రామ్ నడుస్తుంది, ఇంటరప్ట్ వచ్చింది, ఫ్లాగ్స్ దాచుకుంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఇంటరప్ట్ ఫ్లాగ్ 0 అవుతుంది, ట్రాప్ ఫ్లాగ్ 0 అవుతుంది, కోడ్ సెగ్మెంట్ వాల్యూ స్టాక్లో దాచుకుంటుంది, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ దాచుకుంటుంది, అలాగే ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అడ్రస్ ఫెచ్ అవుతుంది. ఆ తర్వాత సబ్ ప్రోగ్రామ్కి వెళ్తుంది, సబ్ ప్రోగ్రామ్లో ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ తర్వాత ఐరట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిందంటే అప్పుడు మళ్ళీ పాప్ ఐపీ, పాప్ సిఎస్, పాప్ ఎఫ్ జరుగుతుంది. అప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ రిట్రీవ్ అయినట్టు. సో ఫైనల్గా ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 2010 దగ్గర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంటరప్ట్ ఎక్కడ వస్తుంది, ఇంటరప్ట్ ఏ అడ్రస్ దగ్గర వస్తే ఆ ఇంటరప్ట్ అడ్రస్ నుంచి మళ్ళీ కంటిన్యూ స్టార్ట్ అవుతుంది. వేర్ ఇట్ సస్పెండ్స్ ద ప్రోగ్రామ్. సో ఇది ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. నెక్స్ట్ ఇంటరప్ట్ వెక్టర్ టేబుల్. మనం ఇప్పుడే మాట్లాడుకున్న ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఏదైనా నడుస్తున్నప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ నుంచి సడన్గా మధ్యలో ఇంటరప్ట్ ఏదైనా వస్తే అది సబ్ ప్రోగ్రామ్కి వెళ్తుందని చెప్పుకున్నాం. దాన్ని ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటారన్నాం. ఈ సబ్ ప్రోగ్రామ్ ఇలా రన్ అవుతున్నప్పుడు చివరి వరకు రన్ అయితే ఐరట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఐరట్ కంప్లీట్ అయిందంటే మెయిన్ ప్రోగ్రామ్ దగ్గర ఎక్కడైతే ఆపేసామో అక్కడ దాకా వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది ప్రాసెస్ కదా. సో 8086 ఇంటరప్ట్ వెక్టర్ టేబుల్లో మనకి ఈ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటే ఇంటరప్ట్ వచ్చినప్పుడు 8086కి ఏదైతే సర్వీస్ చేయాలో అడ్రస్ని అది ఇక్కడ ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. ఒక డెడికేటెడ్ మెమరీ, ప్రీ డిఫైన్డ్ మెమరీ, ఆ రిజర్వ్డ్ మెమరీలో మనకి స్టోర్ చేస్తుంది అనమాట. సో మనకి 8086లో 2 ఇంటరప్ట్స్ ఉన్నాయన్న, ఒకటి సాఫ్ట్వేర్ ఇంటరప్ట్, ఒకటి హార్డ్వేర్ ఇంటరప్ట్. హార్డ్వేర్ ఇంటరప్ట్ అంటే INTR NMI, సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ అంటే INTN. సో INTN అంటే మీకు INT 0 అవ్వచ్చు, లేదా 1 అవ్వచ్చు, లేదా INT 10 అవ్వచ్చు. ఇట్లాగే ఇంటరప్ట్స్ ఉన్నాయి. ఈ 0 అనేది టైప్ నెంబరు, టైప్ 0 అవ్వచ్చు, టైప్ 1 అవ్వచ్చు, టైప్ 2 అనొచ్చు, టైప్ 3 అవ్వచ్చు, అలాగే అప్ టు 255. FF అంటే 255 అనమాట, అప్ టు 255 వరకు ఉంటుంది. సో దాని ముందు INT అనేది ఇన్స్ట్రక్షన్ జనరల్గా వస్తుంది. INT అంటే ఇంటరప్ట్. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ ఇంటరప్ట్స్, ఏ టైప్ ఆఫ్ నెంబర్తో ఉన్న ఇంటరప్ట్స్ మనకి వస్తాయి యూజువల్గా, ఏం వస్తాయి అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటే టు సర్వీస్ ఎనీ ఇంటరప్ట్ ద కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డైవర్ట్స్ టు సమ్ అదర్ స్పెషల్ రొటీన్, అంతే కదా. ఇంటరప్ట్ అనేది ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రోగ్రాంలో జరుగుతున్న మెయిన్ ప్రోగ్రాంలో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఇక్కడ నుంచి మనం సబ్ ప్రోగ్రామ్కి డైవర్ట్ చేసాం ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది. సో దీన్ని ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటారు. సో ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇంటరప్ట్ ఈజ్ గోయింగ్ టు బి డైవర్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కంట్రోల్ టు సమ్ అదర్ స్పెషల్ రొటీన్, దట్ ఈస్ కాల్డ్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. సో ఈ అడ్రస్ని ఎలా ఫైండ్ చేయాలి, మనకి CS అండ్ IP వాల్యూస్ ఎలాగ వస్తాయి, ఇది CS IP, ఈ CS IP వాల్యూస్ ఎలా వస్తాయి, అలాగే జంప్ అయినప్పుడు న్యూ CS వాల్యూ, న్యూ IP వాల్యూ ఎలాగా ఐడెంటిఫై చేయాలి. సో ఇవన్నీ మనకి ఈ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుందాం. ఈ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ జనరల్గా 256 ఇంటరప్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఇంటరప్ట్కి 4 bytes తీసుకుంటుంది. సో 4 bytes తీసుకుంటే 256 × 4 1024 bytes. సో 1024 bytes అంటే 1 KB మెమరీని 8086లో డెడికేట్ చేశారు ఇంటరప్ట్ టైప్ ఆఫ్ ఇంటరప్ట్ నెంబర్లని స్టోర్ చేసుకోవడానికి. ఓకే, ఇందులో కొన్ని ప్రీడిఫైన్డ్ ఉన్నాయి, కొన్ని రిజర్వ్డ్ ఉన్నాయి ఫ్యూచర్ పర్పస్కి యూజ్ చేయడానికి. వాటికి ఇందులో ఒక్కొక్కటి చూస్తే ఇంటరప్ట్ టైప్ ఏంటంటే టైప్ 0. ఈ టైప్ 0లో
ఐఎస్ఆర్ ఐపీ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఐపీ, ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ సిఎస్. సో మనకి ఇక్కడ ఇంటరప్ట్ వచ్చినప్పుడు కోడ్ సెగ్మెంట్, ఇన్స్ట్రక్షన్ పాయింట్ రెండు ఉంటాయి కదా. కోడ్ సెగ్మెంట్ ఏమో 2000 దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి, ఇన్స్ట్రక్షన్స్ ఏమో 2000 నుంచి 2000, ఇన్స్ట్రక్షన్స్ ఏమో 1, 2, 3 ఇలా ఒక్కొక్క అడ్రస్ ఫెచ్ అవుతూ ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్ పాయింటర్ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ వాల్యూస్ స్టోర్ అవ్వడానికి ఇదొక వర్డ్ మొత్తం 4 bytes తీసుకుంటుంది. ఓకే, ఇది టైప్ 0 అనమాట. ఓకే, అలాగే ఎవ్రీ టైపు 4 bytes తీసుకుంటుంది. ఇది 4 bytes, ఇది 4 bytes, ఇది 4 bytes, ఇది 4 bytes, ఇలా 4 bytes తీసుకుంటుంది. ఇంకా సెగ్మెంట్ ఐఎస్ఆర్ సిఎస్ అంటే ఇది వర్డ్ అంటే 2 bytes, ఐపీ అంటే వర్డ్ అంటే 2 bytes. సో 2 + 2 4 bytes తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ టైప్ 0 వచ్చింది అనుకోండి, ఇది డివైడ్ బై 0 ఎర్రర్. ఏంటంటే డివైడ్ బై 0, సపోజ్ డివిజన్ ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, హెవీ బిగ్ నెంబర్ బై వెరీ స్మాల్ నెంబర్ వేస్తే కనుక ఆన్సర్ ఇన్ఫినిటీ వస్తుంది. ఇలా ఇన్ఫినిటీ వచ్చినా, లేదా స్మాల్ నెంబర్ డివైడెడ్ బై బిగ్ నెంబర్ వేసినప్పుడు కూడా మనకి వాల్యూ బాగా మినిమం వస్తుంది. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్లో డివైడ్ బై 0 ఎర్రర్ వస్తుంది అనమాట. ఇది పర్టికులర్గా డివిజన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వస్తుంది. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు టైప్ 0 ఎర్రర్ అంటే INT 0 ఎర్రర్ అనేది మనకి ఎపిర్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటరప్ట్. అలాగే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దాని యొక్క ఇన్ఫర్మేషన్ని, రిజిస్టర్స్ని, మెమరీ లొకేషన్స్ని, ఇవన్నీ ఫ్లాగ్ రిజిస్టర్ని ఇవన్నీ వెరిఫై చేయాలనుకుంటున్నప్పుడు సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ చేస్తారన్నమాట. సో మనకి 2 రకాల డీబగ్గింగ్ స్టెప్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ స్టెప్ డీబగ్గింగ్, ఇంకొకటి మల్టీ స్టెప్ డీబగ్గింగ్. సింగిల్ స్టెప్ డీబగ్గింగ్లో ఏంటంటే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఫ్లాగ్ రిజిస్టర్ కంటెంట్స్ కానీ, మెమరీ లొకేషన్స్ కానీ, రిజిస్టర్ వాల్యూస్ కానీ మాడిఫైడ్ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ ఉంటుంది. దాన్ని టైప్ 1 అంటారు. అంటే INT 1 అనేది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయితే ఆటోమేటిక్గా సింగిల్ స్టెప్కి వెళ్తున్నట్టు అనమాట. నెక్స్ట్ NMI అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. అంటే పవర్ ఫెయిల్యూర్స్ ఏదైనా సపోజ్ ల్యాప్టాపే వాడుతున్నాము, లాస్ట్ 5 minutes క్రిటికల్ బ్యాటరీ కండిషన్స్ వచ్చినప్పుడు మనకి ఒక సిగ్నల్ ఎపిర్ అవుతూ ఉంటుంది. ఇలా ఎపిర్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది అది, ఇంక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్ వెంటనే ప్రోగ్రామ్ సేవ్ చేసుకుని స్టాక్లో సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోద్ది. అంటే ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ వేరే పవర్ ఫెయిల్యూర్ సంబంధించిన ఒక స్పెషల్ సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళి అటెండ్ అయిపోద్ది అనమాట. ఇది NMI ఎగ్జిక్యూట్ అవుతుందంటే కంపల్సరీ ప్రాసెసర్ యాక్సెప్ట్ చేయాలి, ఇంకా రిజెక్ట్ చేయడానికి లేదు. కానీ INTR అనుకో యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. NMI అయితే కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఇది నెక్స్ట్ బ్రేక్ పాయింట్. బ్రేక్ పాయింట్ అంటే ఏంటంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఇది ఒక ప్రోగ్రాంలో చిన్నది, ఇది ఒక సబ్ ప్రోగ్రామ్, ఇది ఒక సబ్ ప్రోగ్రామ్. ఇలా సబ్ ప్రోగ్రామ్స్ కింద ఏదైనా మనం బ్రేక్ చేస్తున్నప్పుడు INT 3 అనే ఇన్స్ట్రక్షన్ ఏదైనా రాశారనుకోండి, ఎప్పుడైతే INT 3 ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో బ్రేక్ల కింద మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది ప్రోగ్రామ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలాగే సబ్ ప్రోగ్రామ్స్ కింద సబ్ పార్ట్ల కింద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నప్పుడు బ్రేక్ పాయింట్ ఇస్తారనమాట. ఆ బ్రేక్ పాయింట్ ఇంటరప్ట్ ఇస్తే కనుక పెద్ద ప్రోగ్రామ్ని సబ్ పార్ట్ల కింద వెరిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది టైప్ 3. నెక్స్ట్ టైప్ 4 రిజర్వ్డ్ ఫర్ INT 0 ఇంటరప్ట్ ఓవర్ఫ్లో ఫ్లాగ్. అంటే మనకి ఏదైనా మనకి సైన్డ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏదైనా చేస్తున్నప్పుడు మనకి ఆన్సర్ బిగ్ నెంబర్ రావచ్చు లేదా స్మాల్ నెంబర్ రావచ్చు. ఇలాంటి బియాండ్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అపీర్ అవుతుంది. సో దాన్ని ఇంటరప్ట్ ద్వారా ఆ విధంగా వచ్చి టైప్ 4 కింద ట్రీట్ చేయబడుతుంది. సో ఇక్కడ నుంచి 0 to 12 వరకు 5 టైప్స్ మనం రిజర్వ్ చేస్తాం. నెక్స్ట్ టైప్ 5 నుంచి టైప్ 32 వరకు మనకి రిజర్వ్డ్ ఫర్ 2 byte ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవి రిజర్వ్ చేసి ఉంచుతారు. అతను లాస్ట్ అలా కంటిన్యూస్గా 3FC నుంచి FE నుంచి FF వరకు కూడా ఈ రిమైనింగ్ అన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ కొన్ని ఉన్నాయి, ఫ్యూచర్ పర్పస్కి కొన్ని ఉన్నాయి. సో ఈ విధంగా మనకి మెమరీ అనేది డెడికేట్ చేస్తారు మన అంటే Pentium 286, 386, 486 ప్రాసెసర్స్కి ఉపయోగపడే విధంగా ఇంటరప్ట్స్ ఉపయోగపడతాయని ఇది రిజర్వ్ చేసి ఉంచారనమాట. సో 000 నుంచి 3FFH వరకు 1 KB ఆఫ్ మెమరీ డెడికేటెడ్ టు సర్వీస్ ద ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అండ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ది ISR ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటరప్ట్ వెక్టర్ టేబుల్. సో ఇంటరప్ట్ వెక్టర్ టేబుల్ రూపంలో ISR అడ్రస్లను సేవ్ చేయడానికి డెడికేటెడ్ మెమరీని ప్రొవైడ్ చేశారు. దిస్ ఇస్ ద థింగ్. సపోజ్ ఇక్కడ నేను INT 20H అనే ఒక ఇన్స్ట్రక్షన్ రాశారు అనుకోండి. INT 20H అంటే దీన్ని ఎలా అనుకోవాలంటే 20 into 4 bytes మెమరీ లొకేషన్ తీసుకుంటుంది కాబట్టి 80H అనమాట టోటల్గా. అంటే మనకి ఇన్స్ట్రక్షన్ కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ 00 అయితే
ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ 80 అయితే 80 అడ్రస్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే 80 అనేది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ తీసుకుంటుంది, 81 అనేది లోవర్ బైట్ హైయర్ బైట్ తీసుకుంటుంది, అలాగే కోడ్ సెగ్మెంట్ లోవర్ బైట్ హైయర్ బైట్ 82 83 తీసుకుంటుంది అనమాట. సో ఇలాగా మెమరీ లొకేషన్స్ అనేవి అప్టైన్ అవుతాయి అనమాట. సో అరేంజింగ్ ద సిఎస్ అండ్ ఐపీ అడ్రస్ ఆఫ్ ఐఎస్ఆర్ ఇన్ వెక్టర్ టేబుల్ యాజ్ ఫాలో లైక్ దిస్. సో సిఎస్ హై, సిఎస్ లో, అలాగే ఐపీ లో, ఐపీ హై, ఈ విధంగా తీసుకుంటుంది బైట్స్. అంటే ఏం లేదు, ఇంతకుముందు ఇట్లాగా టేబుల్ కింద రాసాం, సిఎస్ లో తీసుకున్నాం, సిఎస్ హై తీసుకున్నాం, అలాగే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ లో తీసుకున్నాం, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ హై తీసుకున్నాం. ఇలా సేవ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది టోటల్గా ఇంటరప్ట్ వెక్టర్ టేబుల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.